పోతుంది. మరియు ఓ అణచివేత, నీవు గౌరవమైన మరియు ప్రతి స్త్రీకి సాధికారత యొక్క వెలుగుతో పూర్తిగా నాశనం చేయబడతావు. సీత బలంగా స్థిరంగా ముందుకు అడుగు వేస్తుంది. ఛాయ భయంతో వెనక్కి తగ్గుతుంది. ఛాయలు బలహీనపడి గుంపుగా కూర్చుంటాయి. కానీ వారు బలహీనులు, వారు మర్చిపోతారు. మనం శ్రీరాముడి విజయాన్ని జరుపుకుంటాం. మనం దుర్గామాత శక్తిని కీర్తిస్తాం. ఇప్పుడు మనం స్వయంగా వెలుగు యోధులుగా మారాలి. అజ్ఞానం స్థానంలో జ్ఞానం, చెడు స్థానంలో మంచిని నిలిపే ఆత్మ దీపావళి శాశ్వతంగా ఉండాలి. లేదు, మేము మర్చిపోము. ఇదే దీపావళి సారాంశం. ఇది కేవలం పండుగ కాదు, ఇది ఒక కార్యాచరణ ప్రణాళిక. మీరు వెలిగించే ప్రతి దీపం ఒక ప్రతిజ్ఞగా మారాలి. వరకట్నం మరియు అవినీతికి వ్యతిరేకంగా ఒక ప్రతిజ్ఞ, కులం మరియు అసమానతకు వ్యతిరేకంగా ఒక ప్రతిజ్ఞ, హింస మరియు అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ప్రతిజ్ఞ. రాముడు, సీత మరియు లక్ష్మణుడు సూత్రధార్తో కలుస్తారు.